మాస్టర్ గారు రాసినటువంటి సాంఘిక నాటకాల్లో ప్రజాదినం అనేటువంటి నాటకం కొద్దిగా సమయం కుదిరినప్పుడు రిహార్సల్కి ప్రయత్నం చేశాం. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. వాసుదేవ వాసుదేవ. ప్రజారావు, ఒరే ప్రజారావు, ఒరే ప్రజారావు, అబ్బబ్బబ్బా నీతో నా ప్రాణానికి వచ్చిందిరా. ఒరే రామసుబ్బయ్య, వస్తున్నా. అప్పుడే మర్చిపోయావు. ఏమిటి? ఏమిటో కూడా గుర్తులేదన్నమాట. ఏడ్చినట్లుంది. ఏమిటో గుర్తుంటే ఇంక మర్చిపోయేదేమిటి? ఏమిటేమిట్రా? ఏమిటేమిటేమిట్రా? అసలు గుర్తు చేస్తే ఇంత టైం ఎందుకు పడుతుంది? అదేరా, మన ఆదర్శాలు, మన ఆశయాలు, వాటి కోసం మనం పెట్టుకున్న పేర్లు అప్పుడే మర్చిపోయాన్నమాట. ఎవరు చెప్పారు? చస్తే మర్చిపోను. చస్తే ఎలాగో మర్చిపోవనుకో. మరి నిన్న కొత్త పేరు పెట్టి పిలిచానా, పిలిచి మొత్తుకున్నానా? రామసుబ్బయ్య అని పిలిస్తే గాని పలుకువాయే. ఏమిటోరా, ఇంకా కొత్త పేరు అలవాటు కాక నన్ను కాదేమో అన్నట్లుంది నువ్వు పిలుస్తుంటే. నిన్ను కూడా ప్రజాశాస్త్రి అని పిలవబోతూ ఉంటే వెంటనే వీర వెంకయ్య అనే పేరే గుర్తొస్తోంది. అట్లా ఎట్లా? మనం మన ఆదర్శాలు, ఆశయాలు మర్చిపోరాదు. చూడు, ప్రజాదినం వర్ధిల్లాలి, ప్రజలమైన మేమంతా క్షేమంగా ఉండాలి. ఉండకూడదు, ముందుకు పోవాలి. సరే కానీ ముందుకు వేగంగా దూసుకుపోవాలంటే ఊతం కోసం 2-3 అడుగులు వెనక్కి వేయచ్చా? లేదు, అవకాశం లేదు. ఉన్న పలానా పెళ్ళమని ముందుకు పోవాలి. అయితే పిక్క బలం చాలా కావాలన్నమాట. మరి ప్రజా అంటే ఏమనుకుంటున్నావు? మజాగా అనుకున్నావా? నువ్వు చెప్పింది కొంతవరకు వంట పట్టింది కానీ కానీ ఏమిటోరా, అంత అయోమయంగా ఉంది. శుభ్రంగా దున్నుకునేవాడిని నన్ను అసలు నువ్వే బస్తీకి చేర్చడం ఏమీ బాగుండలేదు. సుఖానున్న ప్రాణాన్ని కష్టపెట్టుకుంటున్నానేమో అనిపిస్తోంది. ఇందులో ఉన్న సుఖం ముందు ముందు తెలుస్తుంది. పొలం దున్నగానే పంట చేతికొస్తుందా చెప్పు? రాజకీయాలు కూడా అంతే. పంట వచ్చే టైంకి కానీ ఫలితం తెలియదు. నాకు తెలియక అడుగుతానురా, అసలు ఈ ప్రజలందరూ గొడవ మనకెందుకురా? ఎవడి సంగతి వాడు చూసుకోడు. చస్తే చూసుకోడు. అవన్నీ పాతకాలపు అభిప్రాయాలు. మనం మన రక్త మాంసాలని ఈ ప్రజాసేవకి ధారపోయడమే మన కర్తవ్యం. వాటి వలన మనకేం లాభం? మనకి లాభం ఏంటి? లాభం అనే పదం వదిలిపెట్టు, స్వార్థత్యాగం అనే పదం నేర్చుకో. అదే దారి చూపిస్తుంది. ముందు ముందు సుఖపడతావు. సరే కానీ మరి ప్రజాసేవ చేయాలంటే డబ్బు కావద్దురా? డబ్బు కావాలి. సేవ ప్రజలదైనప్పుడు డబ్బు కూడా ప్రజలదే. ధారాళంగా విరాళాలు పోగు చేస్తే చాలా డబ్బు వస్తుంది. దాంతో మన పత్రికకి చాలా బలం వస్తుంది. అప్పుడు మన పత్రిక ద్వారా ఎంతైనా ప్రజాసేవ చేయొచ్చు. నువ్వు చెప్పింది బానే ఉంది, తప్పు లేదు. ఆ మాటకు వస్తే మనం కూడా ప్రజలమేగా. మనం మాత్రం ప్రజలకు పుట్టలే. నోరు మొయ్యి, అవాకులు చవాకులు మాట్లాడకు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు నీ సొంత తలవి పెట్టకుండా ఉంటే మాట దక్కుతుంది. లేకపోతే వీపులు ఉతికేయగలరు ప్రజ. నేనేం తప్పు మాట్లాడానేమిటి? మనం ప్రజలకు కాక జంతువులకు పుట్టామా? ఓరి రామసుబ్బయ్య, మొత్తానికి అనిపించావు. ఓరి వీర వెంకయ్య, నన్ను అసలు పేరుతో పిలవద్దని నువ్వు పిలుస్తావేంటి? రే, నీ బుర్ర దున్నితే గాని పని చేయదురా. వెళ్ళి ఆ లేబుల్స్ తయారు చేయి. ఇంకా తయారు చేయడం ఏంటి? అవి ఇదివరకే ప్రింట్ అయిపోయినాయి. ఏవి పట్టుకురా. కంపోజిటర్ గారి దగ్గర ఉన్నాయి. ఆవు పిలుస్తాను. మిస్టర్ పిలు, ప్రజా కంపోజిటర్ గారు అని పిలు. ప్రజా కంపోజిటర్ గారు రెడీ సార్. ఏం చేస్తున్నారు? పత్రికకు ఎడిటోరియల్ రాస్తున్నాను. ఎడిటర్ గారు రాయాల్సింది మీరు రాస్తున్నారేంటి? నేనే రాయమన్నాను లేవాయ్, నాకు వేరే పని ఉంది. కంపోజిటరు, ఆ లేబుల్స్ తయారైనాయా? అయినాయండి. అయితే మేము ఆ స్థానాలను ఖాళీ చేస్తాం. ఈ కుర్చీలకు అంటించండి. ప్రజా కుర్చీలు, మన నినాదాలు కుర్చీల మీద, బల్లల మీద కూడా ప్రతిబింబిస్తూ ఉండాలి. ఈ దెబ్బతో వాతావరణం గింగురెత్తిపోవాలి. కంపోజిటరు, నువ్వు చెప్పింది వెంటనే రెడీ చేసేయి.
చేయగానే కంపోజ్ చేసి నాకు చూపించక్కర్లేదు. ఏవో కొన్ని పాయింట్స్ చెప్తానన్నారు. ఆ, అదే ప్రజలంటే మనుషులేగా, మట్టి కాదు. ప్రజలే దేశానికి జీవకర్ర. నిన్ని ఏంటి జీలకర్ర? ఆ చింతపండు. జీలకర్రకి జీవకర్రకి తేడా తెలియని వెధవి. ఒకటి చారు, పులుసు మొదలైన పదార్థాల్లో వాడుకునేది. ఇక రెండవది కడుపులు మాడిపోయే, కడుపుల్లో అగ్ని కణాల్లాగా తగదగ మాడిపోయేది, అగ్నిపర్వతంలో లావాలాగా ప్రవహించేది. అబ్బా, ఈ మాట నా నోటి వెంట ఒక చక్కని ప్రజా కావ్య కళాఖండం వస్తుంది. ఈసారి ఇష్యూలో ఇది రావాలి. ఏదో కాగితం ఎలా అంది? అవునరా, ఈసారి ఎవరైనా ఆర్టికల్స్ కానీ కవిత్వం కానీ పంపారా మన పత్రికకి? ఒక్కరూ పంపలేదు. వాటి విలువ వీళ్ళకి ఏం తెలియటం లేదు. ఆర్టికల్స్ అంటే పార్టికల్స్ అనుకుంటున్నారు వేధవులు. ఇవాళ నా నోటి వెంట ప్రజా కవిత్వం వెలువడుతుంది. నువ్వు సమయం చూసి దీంట్లో పనికొచ్చేదంతా రాస్తూ ఉండు. అంతా మన కవిత్వమే చేస్తే ఇంకా పత్రిక ఎవరు కొంటారు? ఒకళ్ళ పేరుతో వేయవద్దు. 4-5 రచయితల కలనామాలు పెట్టి. కలన్నామాలేంటో పంగనామాల్లాగా. పెన్ ఏమన్నా పద్ధతి ఉందిలే. అయితే నా పెన్ పేరు పార్కర్. మంచి ఐడియా. ఒక రచయిత పేరు పార్కరు, ఒక రచయిత పేరు పైలట్, ఒక రచయిత పేరు షీఫరు, ఇంకో విదేశీ రచయిత పేరు బ్లాక్ బర్డ్ అని 4 వేరే వేరే పేర్లతో శీర్షికలు రాసేద్దాం. ఈ రోజుల్లో పత్రికల్లో సంపాదకులు రాసే కవిత్వం అంతా ఇలానే. అయితే ఈ 4 పదాలతో ఒక ఆర్టికల్ పూర్తయిందన్నమాటే. అన్నమాటే. ఇక నేను లోపలికి పోయి ఆ ఎడిటోరియల్ సంగతి చూసుకుంటాను. కంపోజిటర్, ఆ అలమార్లో ప్రజా డిక్షనరీ అని ఉంటుంది, ఇలా పట్రా. ప్రజా డిక్షనరీయా? డిక్షనరీ చూసి కవిత్వం రాస్తారా ఎక్కడన్నా? ఈ డిక్షనరీ వేర్లేవాయ్. ఇందులో ఒకే ప్రాస గల పదాలన్నీ సెట్లుగా కూర్చబడి ఉంటాయి. యావత్ ఆంధ్ర ప్రజానీకం వాళ్ళు కవిత్వం రాసే వాళ్ళ కోసం నవయుగ మహాకవి కృష్ణస్వామి చేత దీన్ని రాయించారు. ఉదాహరణకి ఈ ప్రజా అనే పదం ఉందనుకో, దీని కింద వరుసగా ప్రజా, మజాకా, నిజాయితీ, రజాకార్ అనే పదాలు ఉన్నాయి. ఈ 4 పదాలు వాడి ఒక గేయం తయారు చేయవచ్చు. లేకపోతే ఈ 4 పదాలు వేరువేరుగా వేరే లైన్లో రాసినా చాలు. ఈ రోజుల్లో సంపాదకులు వేరువేరు పేర్లతో రాసే శీర్షికల కవిత్వం అంతా ఇంతే. అయితే మనం కూడా ఈ పద్ధతే ఫాలో అవుదాం. మరి పద్ధతి చూసావు కదా, దీన్ని పుచ్చుకుని నువ్వు 2 గేయాలు తయారు చేయి, నేను 2 వ్యాసాలు రాయాలి. ఒరే, ఓ గేయం తయారు చేశాను. ఏది చదువు? జనమంటే మనం, జనమంటే ఘనం, మనమంటే ఘనం, జనమన్నా మనమన్నా ఘనమన్నా ఒక్కటే. ఇదే జనగణమన, అదే పరమ రహస్యం, అదే వేద రహస్యం, అదే దేవ రహస్యం, అదే భావ రహస్యం. రహస్య భావం, రహస్య భావ రహస్యం. అబ్బా, తల గిర్రం తిరిగిపోయిందిరా. ఏముందిరా, ఇలా వేడి పుట్టిస్తే కానీ ప్రజల్లో చైతన్యం అంకురించదు. వారు వారి బాధ్యతల్ని గుర్తించరు. ప్రజా బాధ్యతల్ని గుర్తించని ప్రజలంటే పాఠాలు చదవక పరీక్షలు తప్పే విద్యార్థులు అన్నమాట. పాఠాలు ఆగు, పాఠాలు పాఠాలు, అది గట్టి మాట దొరికిందిరా. పాఠాలు, లాఠీలు, లూటీలు, బాడీలు, బేడీలు, బీడీలు, లంబాడీల బాడీలు. అబ్బబ్బబ్బా, ఇక్కడ చాలా మ్యాటర్ దొరికిందిరా. నిజంగా ఈ డిక్షనరీ రాసినందుకు చెప్పాలి. ఇట్టే చూస్తుండగానే 3 గేయాలు పూర్తయిపోయినాయి.
సార్ సార్ ఏమండి సార్ సార్ ఏమండి సార్ రండి సార్. ఎవర్రా? ఎవరో ప్రజ మన ప్రజాపత్రిక బోర్డు చూసి వచ్చుంటారు. రాని నువ్వు ఆట్టే మాట్లాడకు. నేను వారికి నీట్గా వేయాల్సిన పద్ధతిలో వేస్తాను. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ప్రజాశాస్త్రి, ప్రజాజనం పట్టిక సంపాదకులం. వీరు ప్రజారావు, MABF. అబ్బా, ఎంఏ కంటే పైనే. ఇంతకీ ఏ యూనివర్సిటీ అండి? అది రుద్రఫర్డ్ యూనివర్సిటీ లేండి. అలానా? నన్ను భావకవి అంటారులేండి. అయితే మీరు ఈసారి కవిత్వం రాస్తారా మా పత్రికకు? ఈసారి ఖాళీ లేదు. మీరు అవి మాకు ఇచ్చి వెళ్ళండి. తీరిక ఉన్నప్పుడు చూస్తాం. చూసి ఏ విషయం తెలియజేస్తాం. అలా ఇచ్చి వెళ్ళే అలవాటు మాకు లేదు. అయినా తమబోటి రసజ్ఞ హృదయాలకు సూటిగా హత్తుకునేటట్లుగా వినిపించడం మాకు తప్పదు, వినటం మీకు తప్పదు. అయితే తప్పదంటారా మీ కవిత్వం వినడం? ఉండరా, తప్పేటట్లు ఉంటే వారు ఎందుకు చదువుతానంటారు? చదవని చూద్దాం. ఇప్పుడు వినడం తప్ప ఇంక చేయగలిగింది ఏముందిలే. మీరు కాస్త జాగ్రత్తగా కూర్చోండి. అంటే ఏమైనా ప్రయాణిస్తాయండి మీ గేయాలు? మా గేయాలంటే భాషాదేవికి గాయాలు, మా పద్యాలంటే ప్రణయ హృదయాలకు హృదయాలు, మా కవిత్వం ముసలి హృదయాలకు పటుత్వం. ఉపోద్ఘాతం కూడా కవితా ధోరణిలో ఉంది. అది కొంచెం తగ్గిస్తే ఏమైనా ప్రమాదం? లేదు, అందుకే తగ్గించాను. ఇంకా కవిత్వం ప్రాపర్గా చదువుతాను, వినండి. కవిత్వం పేపరా? ప్రాపర్కి పేపర్కి మీకు భేదం తెలియదంటే నేను నమ్మనని చెప్పడానికి మీకేమీ అభ్యంతరం లేదనుకుంటాను. ఇక చదువుతాను. మీరు కవిత్వం చదవరలే ఉంది, పాడబోతున్నారు అనుకుంటాను. పాడబోతున్నాను. ఆడ బ్రతుకుల వింత ఏడ చూచిన గాని వాడవాడల సంత, మాడుదాకా ఎక్కి ఏడిపించును కొంత ప్రేమ అది మా పుంత. నా ప్రేయసి చేలాంచలము, నా ప్రేయసి చేలాంచలము, ఈ దేశపు జెండాపై వన్నెలుగా చిన్నెలుగా ఎగిరిపోయే గాలిలోన. ఈ రోజుల్లో ప్రణయాలకు కావాలి అందరికీ. ఆ మాటకొస్తే ఒకనాడు మీరు ప్రేమించలేదా? ఆనాడు మీ హృదయం కొట్టుపోయిందా? ఆగండి, ఆవేశపడకండి. అది కాదు మేమనేది. మీ గేయాల్లో దేశభక్తి కనిపించదు, ప్రజల గోల వినిపించదు. అది మీకు ముఖ్యం అనిపించదు, ఇది మాకు మంచిది అనిపించదు. ఒరే రాయిరా రాయిరా, మళ్ళీ మర్చిపోతావు. మీకు వినిపించకపోతే నేనేం చేసేది? అయినా నా ప్రేయసి చేలాంచలం మన దేశపు జెండా లాగా ఉండటంలో జెండా ధ్వనించడం లేదు. ఈ మాత్రం స్వారస్యం గ్రహించరేం? ఎంత దేశభక్తి లేకపోతే జెండాల వంటి చేలాంచలాలు మన దేశంలో వెలుస్తాయి. మిగిలినవి ఇలా ఇచ్చి వెళ్ళండి. మేము తీరుబడి ఉన్నప్పుడు చూస్తాం. ప్రజాశాస్త్రి గారు, ఓ ప్రజాశాస్త్రి గారు, మీరు అలా అంటే నేను ఒప్పుకోను. నా గేయం ఒక్కటి వింటే మిగిలినవి విన్నామనే తహతహ మీలో పుట్టడం లేదు. అడగకుండా ఎలా ఉండగలుగుతున్నారండి? మీ హృదయం అపర సంధ్యారణ కాంతుల్లో పడి కాలిపోను. ఆగండి, ఆవేశపడకండి. మీకు కావాల్సింది ఏంటో చెప్పండి. మంచినీళ్ళు. అమ్మయ్యా, బ్రతికించారు. ఏ కాఫీయో అడుగుతారు అనుకున్నాను. నాకు మా చుట్టుపక్కల చాలా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. వారంతా నేను చెప్పకముందే నన్ను ఒక కవిగా, మహాకవిగా గుర్తించారంటే నా ఒక్కని విషయంలో వాళ్ళు తమ ఆంధ్రత్వాన్ని కోల్పోయారన్నమాట. అదేమిటండోయ్, మీరు ఆంధ్రేతర భాషల్లో కూడా కవిత్వం చెబుతారా? చెబుతాను, చెప్పకపోతాను. అయినా నా వాక్యాలు చాలా భావగర్భితంగా ఉంటాయి. మీకు అర్థం కాలేదని సిగ్గుపడకండి. ఆంధ్రత్వం కోల్పోవడం అంటే మెరిట్ ఉన్నవాడిని గుర్తించడం అన్నమాట. అయితే మీరు ఇంట గెలిచారన్నమాట. కనుకనే ఇలా రచ్చకెక్కబోతున్నాను. రచ్చ అంటే నా అభిప్రాయంలో నేటి సినిమా రంగం అన్నమాట. అక్కడికి ఎక్కుదామన్న కుతూహలంతో మీ సహాయం కోరి వచ్చాను. ఏమండోయ్, సినిమా రంగం అంటే ఆటే ఎత్తైన ప్రదేశంలో ఉంటుందని మీ అభిప్రాయమా? ఏమండోయ్, నేను మీరు అనుకుంటున్నంత మూర్ఖుణ్ణి గాను.
నేను చెప్పేది సవ్యంగా విని అర్థం చేసుకోండి. మీరు ఆంధ్రులే అయినప్పటికీ. అదేమిటి ఆంధ్రుల్ని నిందిస్తున్నారు? మీరు ఆంధ్రులే అయ్యి ఉండి కూడా అలా నిందించకపోతే నేను ఆంధ్రుని కాదంటారు. క్షణంలో మీరే తీగ కదిలిస్తే డొంకంతా కదులుతుంది. నన్ను అట్టే రెచ్చగొట్టక నా మాట వినండి. ఈ దేశంలో ఎవడి సంగతి వాడు బాకాలు పెట్టి ఊదుకోవాల్సిందే కానీ మరొకటి సంగతి చెప్పడానికి టైం చాలదు. నేను సినిమా రంగానికి నేరుగా పోదామంటే కొన్ని మెట్లు అడ్డున్నాయి. ఇవాళ అడ్డొచ్చిన మెట్లే రేపు అభివృద్ధికి పనిముట్లై తోడ్పాటు చేస్తాయి. వాటిలో పత్రికలు మొదటి మెట్టు. పత్రికలకు సంపాదకులు పనిముట్లు. సంపాదకుల నుండి పరిపాలకుల వరకు రికమెండేషన్లు అనేవి బిగించవలసిన నట్లు. అందుకనే పట్టుకొచ్చాను మీకు ఒక రికమెండేషన్. మా ఊళ్ళో రాంబాణ్ అని పేరు ప్రఖ్యాతుల్లో కానివ్వండి, పలుకుబడిలో కానివ్వండి, అందులో కానివ్వండి, ఇందులో కానివ్వండి మదపుటేనుగు లాంటి వాడు. ఆయన దగ్గర నుంచి తెచ్చాను చూడండి. నశాలానికంటే రికమెండేషన్ అచ్చం స్మెల్లింగ్ సాల్ట్ లాంటిది. ఏది చూడాలి? ఉండరా చూడండి. నేను మాత్రం చూడొద్దేంటి? రే ఇలాంటి చవకవారు చమత్కారాలు మరీ కవిగారి ముందట్రా. నువ్వు చదువుకున్నాను వారికి తెలుసులే. వారి ముందు నువ్వు డబ్బా కొట్టుకోక్కర్లేదు. ఏ అంత వారు కొట్టుకుంటుండగానేంటి, నేను కొట్టుకోకూడదు ఏంటి డబ్బా? రే అబ్బా చస్తున్నాను రా నీతోని. నీకు కాస్త చికాగ్గా ఉన్నట్టుంది. పోయి కాస్త కాఫీ డబ్బులు నా దగ్గర ఉన్నాయిలే. ఎంతకీ మీకు కావాల్సిందేంటి? టూకీగా చెప్పండి. నా విషయం మీరు మీ పత్రికలో ప్రకటించి నన్ను సినిమా కంపెనీలకి పరిచయం చేయాలి. అంటే రికమెండ్ చేయాలి. మీకు పెళ్ళయిందా? పెళ్ళైతే ఇంత సన్నగా ఎందుకుంటాను చెప్పండి. నా విరహబాధ గ్రహించి తీర్చవలసిన ఆ బాధ్యత కూడా మీరే నిర్వహిస్తానంటే నా అభ్యంతరం ఏదీ లేదు. అది ముదావహం, విశ్వశ్రేయోదాయకం. ఆ కార్యక్రమం కూడా ఉందిలేండి. సినిమా రంగం అంటే చూడండి, తీర్థం ప్రసాదం రెండూ ఉంటాయని అలా అన్నాను. నాకు అనేక సంవత్సరాల అనుభవం ఉంది. అది కాక అనేక పరిచయాలు అవి గ్రహించాను. కొన్ని విడమర్చి చెప్పడానికి వీళ్ళేనివి కూడా ఉంటాయి. సరే, ఈ 25 రూపాయలు ఉంచండి. మీకు రాను పోను ఖర్చులవి ఉంటాయిగా. ధన్యవాదాలు. ప్రజల కోరికల్ని అవసరాల్ని చెప్పకుండానే గ్రహించే మీలాంటి ప్రజానీకం ఇంకా ఇలా చల్లగా ఉందంటే యావత్ ఆంధ్ర భూఖండానికి మా ధన్యవాదాలు. పదండి కాఫీకి పోదాం. 4-5 సుకుమారమైన పేర్లతో మేమే లేబుల్స్ని ప్రకటించాం. వాటికి కూడా లేచినట్లు లేదు ప్రజ. రామచంద్ర పాహి, రామచంద్ర పాహి. ఎలా వస్తుందిరా ఈ ప్రజలకు బుద్ధి? అంతా అనుకున్నట్లుగానే జరుగుతుంది. ఎవరు మీరు? ప్రజలం. మీరు ఎందులో పని చేస్తున్నారు? ఎందుకైనా సిద్ధమే. అదే ప్రస్తుతం ఎందుకు సిద్ధమైనట్లు? చదువుకోండి, తెలుస్తుంది. ఈ పత్రికా కార్యాలయం ఎక్కడ? హెడ్ ఆఫీసు రుద్రఫర్డ్లో ఉంది. ఇంకా బ్రాంచీలు అంటారా, చెన్నై, కలకత్తా, బాంబే ఇలాంటి ముఖ్య కేంద్రాలన్నింటిలో ఉంది. ఈ మధ్యనే విశాఖపట్నం, చివరికి బే ఆఫ్ బెంగాల్ వంటి కేంద్రాలన్నిటిలోనూ మా కార్యాలయం ఉంది. అబ్బో, చాలా పెద్ద పాయా మీద నడిచే పత్రిక అన్నమాట. నిర్మోహమాటంగా చెప్పండి. ఇక చెప్పండి, మా పత్రిక మీకు ఏ విధంగా సహాయపడగలదో చెప్పండి. నాకు ఈ ఊరు కొత్త. నాకు మీరు పాతేలేండి. అంటే ఆంధ్ర ప్రజలంతా నా సేవను అనుక్షణం పొందుతున్నారు కనుక నాకు అంతా పాతే. చూడండి, ఇదిగో నా ఈ శరీరంలో ప్రతి అంగుళం ప్రజాసేవకే వినియోగపడుతుంది. మాకు రాత్రి పగలు అనే తేడా లేదు. అహోరాత్రాలు శ్రమిస్తూనే ఉంటాం. మా బ్రతుకే ఒక ప్రజా బ్రతుకు.
సినిమా రంగంతో మీకేమాత్రం పరిచయం ఉంది? దానికి మా పత్రికలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అంటే 2 పేజీలు. వాటిల్లో ఎన్ని రంగుల్లో కావలిస్తే అన్ని రంగుల్లో తారల చిత్రాలు, చిత్రాల తారలు, నూతన తారల పరిచయాలు, పాత తారలను చిత్రిక పట్టడం, చివరికి ప్రతి ఒక్క తార ఉపయోగించే సబ్బులు, స్నోలు, టూత్ పౌడర్లతో సహా ఇంకా అందం పెంపొందించేట్లుగా కనపడడానికి కావలసిన కృత్రిమ అవి ఇవి ఏవి కావాలంటే అవన్నీ ఉన్నాయి. ఇంతకీ మీ పేరు? పున్నమ్మ. ఇక్కడ కూడా మా కర్తవ్యం కొంత ఉన్నది. ఈ పున్నమ్మ అనే పేరు చెప్పలేనంత పాతది. మా ఎడిటర్ గారు మీకు మళ్ళా బారసాల చేసి కావలసిన సామాగ్రి అంతా ఏర్పాటు చేసి తరంగ డోలికల్లో ఉర్రు తొలగించి తాజాగా మిమ్మల్ని సినిమా రంగానికి పరిచయం చేస్తారు. రండి, నా వెంట రండి, పదండి ముందుకు. ఇగో పొన్నమ్మ గారు, వీరు బిఎస్ హ్యామ్ అనే గొప్ప జ్యోతిష్కులు. ఆడవాళ్ళకి నమస్కారం చేస్తున్నారా? తప్పేముంది దాంట్లో? తప్పు లేదు. అలాగా, నాకు ఈ ఊరు కొత్తలేండి. చంపేశారు, నిలువునా చంపేశారు. మీరు ఏమీ తెలియని వారని అనుకున్నాను. ఎంత చమత్కారం ఉందని మీలో. ఏదో నాలో కాస్త బుర్రంటూ ఏడిచింది కానివ్వండి. మరి ఎవరన్నా అయితే మీరు నిజంగా పల్లెటూరు వారు అనుకునేవారే. మరి నిజంగా పల్లెటూరేనండి. ఇంకా ఏం చెప్తారులేండి. మరీ నన్ను బుర్రలేని వాడికి ఇంత కట్టేయకండి. ఇంతకీ వీరి పేరేమిటన్నారు? తమాషాగా ఉంది. బిఎస్ హ్యామ్ అంటే అసలు బచ్చు సుబ్రహ్మణ్యం లేండి. చంపేశారు. తెలుగువారు గారేమో అనుకున్నా. అట్లా కనిపించడంలోనే ఉంది కదా అండి తెలుగుతనం. వీడికి పేరు మార్చాల్సింది. ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిపించారు? ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిపించారు? మీరు కాదా అండి? నేను పిలిపించానులేండి. ప్రస్తుత సందర్భానికి ఉభయతారకంగా ఉంటుందని పిలిపించాను. అందులో భోజనానికి ముందు చొక్కా విప్పినట్లు సినిమా రంగంలోకి పోయే ముందు పేరు మార్చుకోవడం చాలా అవసరం. అదీను మరీను పొన్నమ్మ అనే పేరు పాతరాతి యుగం నాటిదిలా ఉంది. అంచేత ఈవిడికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసి మళ్ళీ మీరు బారసాలు చేయవలసి ఉంటుంది. అయితే మీకు ఈనాడు పేరు మార్చుకోవాల్సిన యోగం ఉందన్నమాట. ఇంతకీ మీ నక్షత్రం ఏమిటండి? నాకు తెలియదండి. నక్షత్రం పెళ్ళా? నక్షత్రమా? ఎందుకు? ఇదేమన్నా పెళ్ళ? మంచి శకునం. స్వల్పకాలంలోనే ఈయనకి వివాహం ఇత్యాదయ కావలసిన సూచనలు కూడా ఉన్నాయి. ఆ కార్యక్రమం కూడా ఉందిలేండి. అదీ కాక ఈ సినిమా రంగంలోకి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఒక్కొక్క హీరోతో పెళ్లి కావాల్సి ఉంటుంది. ఒక్కొక్క రోజున వైధవ్యం కూడా సంభవించవచ్చు. పర్వాలేదులేండి. ఆయన అనేది సినిమాలో సంగతి కనుక అది మీరు చేరిగానే మీ తొందరగా వర్తిస్తుంది. సినిమాలో అంటే వెంటనే ఆలస్యం లేకుండా అలాంటి సినిమాలో ఛాన్స్ లభిస్తుందని సూచన. సినిమాల్లో అంటూ చేరాక అనేక సినిమాల్లో అనేక మంది హీరోలతో కెమెరా సాక్షిగా వివాహం చేసుకోవాల్సి వస్తుంది. అది జీవితానికి సంబంధించింది కాదు కనుక వెంటనే అలాంటి దోషాలు ఏమైనా ఉన్నా జాతకంలో తప్పిపోతాయిలేండి. ఇంతకీ మీ నక్షత్రం ఏమిటో చెప్పారు కాదు? నాకు తెలియదండి. మీ పెద్దవాళ్ళు చెప్పలేదా? నేను పుట్టినప్పుడు జోరుమని వానట మా నాయనమ్మ చెప్పింది. అందుచేత నా పుట్టకలకి నక్షత్రాలు కనబడి ఉండవు. పోనీ వాటి నక్షత్రం చూడరాదు? లక్షణంగా ఉంది. మేషం, వృషభం, ఆ పైన మిథునం. మిథున రాశి స్థిరం. మృగశిర అనే పేరు పెట్టండి. మృగశిర? ఏమండో జంతువులకు కాదు మీరు పేరు పెట్టేది మనుషులకి. మృగం గిగం అనే పదాలు వాడితే అంత మర్యాదగా ఉండదు. కొంచెం విషయం చెబితే వినగలరా? ఇప్పుడంతా
నక్షత్రాల పేర్లు రాసుల పేర్లు పెట్టుకొని తారలైపోయి వెండి ధర అనే ఆకాశం మీద తడుక్కు తడుక్కును మెరిసిపోతున్నారు. అలాంటి భవిష్యత్తు కోరిన ఈమెకు మృగశిర అనే పేరు మంచిదని నా అభిప్రాయం. తారాబలానికి చాలా చక్కగా సరిపోతుంది. అదీగాక మృగం అంటే జంతువు అని అర్థం ఎవరు చెప్పుకోమన్నారు? లేడీ అని చెప్పుకోండి. ఆంగ్ల మర్యాదను బట్టి స్త్రీలను లేడీ అని వ్యవహరిస్తారు. అసలు ఈమెకు పుట్టినప్పుడే ఈ పేరు మంచి సరిపోయి పెట్టి ఉంటారు. కావాలంటే అగస్త్యనాడి తీయించండి. ఇక్కడికి ఇది చాలు. కానీ మరి మా సంప్రదాయం ప్రకారం ప్రజ అనే అర్థం వచ్చే పదం ఏదన్నా ఈమె పేరులో కలిస్తే బాగుంటుంది. మీరు హిరణ్యాక్షవరాలు కోరితే లాభం లేదు. అసలు ఇంతకీ ఈమెకు మంచి భావి ఉండాలని మీరు కోరుతున్నారా? ఆల్ రైట్, మీరు పెట్టిన పేరు మేము అంగీకరించాం. దానికి మీ ఫీజు ఎంతో చెప్పండి. ఇలాంటి చిన్న ప్రశ్నలకు మా ఫీజు ₹2. మిస్ మృగశిర పొన్నమ్మ గారు, సారీ మిస్ మృగశిర, వారికి ₹2 ఇప్పించండి. ఓ తప్పకుండా. సుబ్రహ్మణ్యం గారు, ఇంకా ఏది కావాలన్నా చెప్పగలం. వివాహ విషయం, కాబోయే భర్త పేరులో మొదటి అక్షరం, సంతాన విషయం, అందులోనూ లింగభేదం. ఇక్కడికి చాలు, మీరు వెళ్ళి రావచ్చు. ఆగండి, మీరు వారఫలాలు రాస్తారా? చాలా కరెక్ట్గా వ్రాస్తాను. ఆ విషయంలో నాకు బంగారు కంకణం ఇచ్చారు. ఇంటి దగ్గర ఉందిలేండి. అయితే మీకు మంచి రోజులు వచ్చాయన్నమాట. మీకు షైన్ అయ్యే రోజులు వచ్చాయి. హలో ప్రజాశాస్త్రి. హలో ప్రజారావు, రా కూర్చో కూర్చో. వీరిని మన పత్రికలో వారఫలాలు రాయమని సలహా ఇచ్చాను. వారు అంగీకరించారు. ఇక నుంచి మన పత్రికలో వీరి వ్యాసానికి చోటు చూపించవలసి ఉంటుంది. చోటు లేకేం, అసలే ఆర్టికల్స్ ఏం రావడం లేదు కదా. నొప్పెడుతుందిరా. ఈ రకంగా అయినా మన పత్రికకు మంచి పేరు వస్తుంది. రే, మన పత్రికలో 2-3 ఇష్యూల్లో వారి శీర్షిక వచ్చిందంటే వారికి ఎంత పేరు ప్రఖ్యాతులు వస్తాయో ఆలోచించు. ఈ రకంగా మనం వారికి సేవ చేయక తప్పదు. సుబ్రహ్మణ్యం గారు, ఇక మీరు వెళ్ళి రావచ్చు. థ్యాంక్స్. ఇక వెళ్ళి వస్తాను. త్వరలో వారఫలాలు మాస ఫలాలు రాసి పట్టుకొస్తాను. అవునరా, ఇంతకీ పున్నమ్మ సంగతి ఏం చేసావు? పున్నమ్మ ఇంకా ఏం పున్నమ్మ? వీరికి ఏమైంది ఏంటి? ఏమీ అవ్వలేదు, నాందింది. వారి పేరు మారింది. ఇప్పుడు వారి పేరు మిస్ మృగశిర. ఇక నుంచి నువ్వు అలానే వ్యవహరించవలసి ఉంటుంది. అవునరా, నిజంగా పేరు మార్చుకోవడం వల్ల జాతకం మారుతుందంటావురా? సారీ, మారుతుందా అండి? నిస్సందేహంగా. అయితే మనం కూడా పేర్లు మార్చుకుంటే బాగుంటుందేమో. మన అదృష్టాలు బాగుపడవచ్చు. అదే, ఏమండి, ఇక్కడ ఏమైనా దువ్వెనుందా అండి? చిన్న ముక్కైనా చాలు. ఓ పని చేయండి, అలా వెళ్ళి కంపోజిటర్గా జేబులో ఉంటుంది, తీసి ఉపయోగించుకుని మళ్ళీ అక్కడే పెట్టరండి. నీయమ్మ కడుపు కాలా, చేతి కింద పెట్టుకుంటే నిన్ను పెట్టుకోవడం కన్నా చేతి కింద కంచరగాయని పెట్టుకోమంటే బాగుండేది. అవును, కనీసం బరువైనా మోస్తుంది. ఆవిడేం మోస్తుంది? ఎవరి సంగతిరా? ఆమె సంగతే. నిన్నురా అన్నది నేను దున్నపోతా. నన్నురా గాడిదా? ఇంకా ఆమెనేమో అనుకున్నాను. ఆమెను చస్తే అన్ను. ఆ మాత్రం ఆదర్శాలు ఆశయాలు లేవనుకున్నావా? అయితే నా పెట్టుబడి నాకు పారై, వడ్డీతో తక్షణం వెళ్ళిపోతా. 1,00,000 సార్లు చెప్పా ఇదే మాట. ఏమంటావో అని అయితే అంత కోపం ఎందుకురా బాబు? పున్నమ్మ గారు, పొరపాటు. మిస్ మృగశిర, చూశారు, సినిమా రంగం అంటే కొంత కష్టమైన పనే అయినప్పటికీ ఇక్కడ ఉన్న డైరెక్టర్లంతా మీరు రాకముందు నుంచి ఎరిగి ఉండడం చేత అంత కష్టమైన పని కాకపోయినప్పటికీ అనుకున్నంత తేలికైన పని కూడా కాదు. చూశారు, మీరు ఇచ్చిన ₹50 నా తిరగడానికి ఖర్చు అయిపోయినాయి. అయినా నేను ఇలాంటి వాటికి ఎక్కువ బాధపడేవాడిని కాదు. ఇలాంటివన్నీ ప్రజాసేవలో ఉంటూనే ఉంటాయి. మీరు బాధపడకండి.
నేను సొమ్ము తీసుకొచ్చాను. ఎటొచ్చి ఎటుపైన ఉంటాయని ఒక 600 రూపాయల దాకా పట్టుకొచ్చాను. మన కార్యం సఫలమయ్యేటట్లుంటేను. కార్యం అదేరా తలపెట్టిన కార్యం అని. నువ్వేంటి మధ్యలో ఉపన్యాసంలో నత్తిలాగా అడుగడుక్కి చెప్పని? అదే మన పని సవ్యంగా పూర్తయ్యేటట్లుంటే మరొక 600 రూపాయల దాకా తెప్పించే ఏర్పాటు ఉన్నది. ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్నాం. ఇంతకీ ఉన్న వాళ్ళవి రోజులు అంటారు, మీరు స్వతహాగా కలవారు అనుకుంటాను. మాది పాల వ్యాపారం. మా అమ్మ 15 సంవత్సరాలు ఊరు మొత్తం మీద పాల వ్యాపారం చేసి సొంత పాల సంఘాలు నడిపింది. నేనంటే మా అమ్మకి ప్రాణం. ప్రజాశాస్త్రి అదే పొరపాటు. ఎడిటర్ గారు, దీన్ని కూడా ప్రజాసేవకి ఉదాహరణగా మన పత్రికలో ప్రకటిస్తే బాగుంటుంది అనుకుంటాను. అనుకో, అభ్యంతరం ఏం లేదు. కానీ మిస్ మృగశిర, నేనొక్క సూక్ష్మం చెప్తాను, వింటారా? ఈ రోజుల్లో సినిమా రంగం అనుకున్నంత బాగా ఏం లేదు, మంచి పరిస్థితుల్లో లేదు, ఉడికెత్తుతుంది. పెనం మీద పెసరట్టులాగా. నువ్వు కాస్త నోరుమై, లేక అలా వెళ్ళి కాఫీ తాగిరా. మిస్ మృగశిర, చూడండి, ఈ పరంగా మీరు సినిమా రంగాన్ని సమీపిస్తే సినిమా వాళ్ళందరూ మిమ్మల్ని ఉపయోగించుకునే వాళ్లే కానీ మీకు ఉపయోగపడే వాళ్ళు ఒక్కళ్ళు ఉండరు. అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు వివాహం చేసుకుని సినిమా రంగంలోకి మగదిక్కు లేకుండా సినిమా రంగం జోలికి పోరాదు. అంచేత మీరు వివాహం చేసుకుని దంపతులు ఇద్దరు చేతులు కలిపి సినిమా రంగం జోలికి వెళ్ళమని నా సలహా. పెళ్ళయిన తర్వాత ఇంక సినిమా ఏముంది? అది నిజమేనండి. చేసుకున్నాక ఆయన వద్దంటేను. ముందు చేసుకుని తర్వాత వద్దంటాడా? అది కాదా ఈ గొడ్లగోపి, చేసుకున్న తర్వాత వద్దంటే ఎలాగా అని ఆమె అభిప్రాయం, అంతేనా? అవును, నా అభిప్రాయం అదే. దానికి నా సమాధానం సిద్ధంగా ఉంది. ముందుకు పోయే ఊహలు గల యువకుల్ని పరీక్ష చేసి వారిని అంగీకరిద్దాం. అలాంటి వారు దొరకద్దు. నమస్కారం ఎడిటర్ గారు. నమస్కారం. ముందుకు పోయే ఊహలు గల యువకులు అని నా మనసు అనేటప్పటికీ మీరు నా మదిలో మెదిలారు. చూడండి, వీరు మిస్ మృగశిర, నవనాగరిక సతీమణి. సతీమనే పెళ్లి కాందే. తప్పు లేదు. ఆదర్శ విశేష వయోరూప గుణలావణ్య గుణ్యాత్మైన స్త్రీ అన్నమాట. ఇంతకీ ఆమెకు వివాహం కాలేదని తెలిసింది. ఎంత మధురమైన విషయం. నాకు కూడా వివాహం కాలేదంటేనే ఎంతో ముచ్చట వేస్తోంది. ఇంకా ఆమెకు కూడా కాలేదంటే విషయం ద్విగుణీకృతం. నా భావ పరంపర శర పరంపర వలె వాడి అయి నా కలం ముందుకు దూకుతుంది. మీ కలంలో సిరా పూర్తిగా అయిపోను. ఎడిటర్ గారు చెప్పేది పూర్తిగా వినండి. ఇంతకీ వీరెవరో చెప్పారు కాదు. మీరెవరు అని అడగడం మన సంప్రదాయం కాదు. మీరెవరు అని అడగాలి. నేనొక కవిని, భావ కవిని, భావోన్మాదిని, ప్రణయ కవిని. వారిది ప్రజాప్రణయం లేండి. ఈ సందర్భానికి చేదోడుగా అదోడుగా ఉంటారని పిలిపించాం. వీరి కవిత్వంలో దేశభక్తి, ప్రజారక్తి, ప్రణయశక్తి మూడు పెనవేసుకొని పోయి ఒక చరణాక్కోల్లాగా తవ్వీమని ప్రజానీకానికి చురుగ్గా తగులుతుంది. వీరు వర్ధిష్ణులైన రచయితలు. వీరికి నమస్కారం చేయండి. నమస్కారం కవిగారు. నేడు నా జీవితం ఒక మధుర కళాఖండం. కలకంఠి కోకిల కంఠంతో నన్ను కవిగారు అని పిలవాలని, కంకణ విభూషితమైన కామినీ హస్తం నా కవిత్వాన్ని స్పృశించాలని అలనాటి నుండి నాకు తీరని కోరిక. మిస్ మృగశిర, మీరు సినిమా రంగం ఎక్కదలిచారు. ఈ కవిగారు సినిమా సాహిత్యంలో స్వైర విహారం చేయదలిచారు. మీరిద్దరూ కలిస్తే సినిమా రంగానికి పరిమళం అబ్బినట్లు నవనవోన్మేష వసంత ఋతువులో చిలుకలు, గోరువంకలు, కోకిలలు గానం చేసినట్లు సినిమా రసానందంలో స్నానం చేసినట్లు. ఆగండి, మీరు ఒత్తి ప్రణయగోల్లో పడి ప్రజల్ని మర్చిపోతున్నారు. మీరిద్దరూ కలిసి సినిమాల్లో ప్రజల సమస్యల్ని అభివృద్ధి చేయవలసి ఉంటుంది. ఇది మీకు సమ్మతమేనా కవిగారు? సమ్మతమైన కవిగారు అని మెల్లిగా అడుగుతున్నారా? గట్టిగా అడగడానికి ఆమెను కూడా కనుక్కోవాలి కదా. కనుక్కోండి, నన్ను కూడా కనుక్కోండి. ఇంతదాకా వచ్చాక వారంతా కనుక్కోవడం ఎందుకు? నేనే అడుగుతున్నాను, చెప్పండి.
నేను మీకు సమ్మతమేనా? సమ్మతమే అయితే మన్మధునికి అమ్మతమే అవుతుంది. ఇక నా జీవితంలో ఇదే నా తుది కోరిక. ఇక నాకు కోరికలు లేవు. నేను ప్రేమ సన్యాసిని. నాకేంటో సిగ్గేస్తుందండి. ఇంక దాకా వచ్చాక సిగ్గెందుకు? ఇంత తొందరగా పెళ్ళంటే నాకేమిటో ఇదిగా ఉందండి. ఏదిగానూ ఉండకూడదు. స్వతంత్ర భారతదేశంలో ప్రణయ చేలాంచలాలు స్వేచ్ఛావాయువులలో స్పందించాలి. ఎంతకీ మీ ఇద్దరిలో ఎవరికీ అభ్యంతరం ఉన్నట్టు కనిపించడం లేదు. అభ్యంతరం లేకపోతే సరే, వివాహం అంటే బోలెడంత డబ్బు ఖర్చు, బోలెడంత పని, కనీసం 3 రోజుల పాటు ఎవరికి నిద్రలు ఉండవు. నా అంగీకారం ముందరే తెలిపాను. ఆమె అంగీకారం కూడా నన్నే తెలపమంటే నాకేమీ అభ్యంతరం లేదు. నా నోటితో నేనే ఎలా చెప్పనండి? ఎవరైనా నోటితో చెప్పాల్సిందే కదా. ఎంత చెడ్డ ఆడదాని గడువు. ఎంత చెడ్డ అనే పదం నా చెవికి శూలంలాగా ఉంది. అది మీ నోటి వెంట రావాల్సిన మాట కాదు. మీ వాలకం చూస్తుంటే ఇద్దరిలో ఎవ్వరికీ అభ్యంతరం ఉన్నట్టు కనిపించట్లేదు. ఇక కాలయాపన అనవసరం. తలచుకున్నప్పుడే తాత పెళ్ళి. మీ ఇద్దరి వివాహం వల్ల మనందరికీ ఉజ్వలమైన భావి ఉంటుంది. ఇగో ప్రజారావు, రా నా పక్కన నుంచో. కవి గారు, మీరు వచ్చి నా పక్కన నుంచండి. నువ్వెవరు రా చెప్పడానికి? కవి గారు మీరు అక్కడే నుంచండి. ప్రజారావు, నేను చెప్పినట్లు చెప్పు. చెప్పు చూద్దాం. మిస్ మృగసరికి జై. మిస్ మృగశిరికి జై. తప్పు చెప్పావు. మిస్సెస్ భావకవికి జై. నువ్వే తప్పు చెప్పావు. ఇంకా వివాహం కాలేదు. మిస్టర్ భావకవికి జై. మిస్టర్ భావకవికి జై. మిస్టర్ ప్రజారావు ఎంఏబిఎఫ్ కి జై. ఎంఏ అంటే మా మేనమామ కొడుకు తప్పాడు కనుక విన్నాను. ఈ ఎంఏబిఎఫ్ ఇంకా పెద్దదండి. మీరు అనుకున్న దానికంటే చాలా పెద్దది. ఎంఏబిఎఫ్ అంటే మెట్రికులేషన్ ఎపియర్ బట్ ఫెయిల్డ్ అని అర్థం. రే ప్రజారావు, ఇంకా ఆలస్యం దేనికి? నువ్వు వెళ్ళి ఆ ప్రజా పురోహితులను పిలుచుకురా. మిస్ మృగశిర, వారికి 50 రూపాయలు ఇప్పించండి. ప్రణయజీవులకు కొంగుముడి వంటి వాడు పురోహితుడు. పురోహితుడికి ఫీజు ముందే చెల్లించవలసి ఉంటుందా? అయినా ఇప్పుడు అడగడానికి వీలు లేదు. మన అవసరాలు అలాంటివి. ఈ శుభ సమయంలో నేను కూడా ఫీజు ఇచ్చుకుంటాను. అవశ్యం ఇవ్వండి మరి. నేను ఇప్పుడే వస్తాను. మీ వివాహానికి కావాల్సిన ఏర్పాట్లు అవి చేసి వస్తాను. నన్ను ఒంటరిగా వదిలేస్తున్నారా? పర్వాలేదులేండి, నేనున్నానుగా. అయ్యో పాపం. నన్ను చూసి జాలి పడుతున్నావా ప్రేయసి? లేదు లేదు, నీవు నా ప్రేయసివి కాదు. ఇంకా కాలేదు, కాసేపట్లో అవుతాను. కొంచెం ఓపిక పట్టండి. ఎలా పట్టమంటావు ప్రియురాలా? ఇందాకటి నుంచి నా ప్రేమను ఒలకబోద్దామంటే రావణ కుంభకర్ణులాగా వాళ్ళు అడ్డుగా ఉన్నారు. కదల్లేదు. అయితే మీరు ఇప్పుడు ఏమన్నా చేయబోతున్నారా? నా ప్రేమను నీ చరణాల విందాల దగ్గర ప్రవహింపజేయబోతున్నారు. నేను ప్రణయజీవిని, ప్రణయక జీవిని. ఈ ప్రపంచం నన్ను అర్థం చేసుకోలేదు. నన్ను నిందించింది ఈ పాడు లోకం. నా మీద చింత నిప్పులు చిందించింది. సంధ్యారుణ కాంతులు ఎత్తి రౌద్రి వేళల నా నెత్తిన పోసింది ఈ గుడ్డి లోకం. అట్టి నన్ను ప్రేయసి, అట్టి నీ పాదాలలోని రేణువులలోని రేణువును దయచూడవా? నీ నవనీత హృదయం నన్ను చూసి కరగటం లేదా? నీ దుఃఖ తుషారాలు దోసెడు మల్లెమొగ్గల రూపంలో నాకు కానుక పెడుతూ ఉన్నావా? నీ నవ్వులలోని తుషార పటీర హీర కర్పూర నిహార కఠోర కాంతులు నా గుండె కుంపటిలో పడి చిమచిమలాడవా? నా పరిస్థితి చూసి నువ్వు కడుపు చెరువయ్యేలాగా దుఃఖించి పారేస్తున్నావంటే ఆశ్చర్యం ఏమీ లేదనడానికి చాలా సంతోషిస్తున్నాను. అవని చక్రము తిత్తిర తిరిగన్, కవికో కిలముల బుర్రలు సురిగన్, కుల కలకంటులు గిలగిలలాడన్. రసభంగము. నీ ప్రేమ సహాధ్యాయి ఏమి ముంచుకుపోయింది నాయన. సప్త సముద్రాలు పొంగిపొర్లినాయా? మంచి రసపట్టులో వచ్చావు. మీ పని మీదే వచ్చాను. ప్రజా పురోహితుల వారిని తీసుకొచ్చాను. పురోహితుడు దంపతులను జత కూర్చే మన్మధుడు. చిత్తం చాలా అనుభవం కలవని చిత్తం
చాలా అనుభవం కలవాణ్ణి. ఏ రకం మంత్రాలు కావాలన్నా చెబుతాను. నా ఉండండి. చేతుల మీదుగా చిత్తం చిత్తం చాలా అనుభవం కలవాణ్ణి. ఏ రకం మంత్రాలు కావాలన్నా చెబుతాను. నా చేతుల మీదుగా ఈ మొసలి పీనుగుల్ని వేసేసి ఈ యువతరం వాళ్ళకి వివాహాలు, శుభకార్యాలు, తత్ఫలితంగా పిల్లల్ని కలిగించడం, ఆ పిల్లలకి నామకరణాలు, అన్నప్రాసనలు, పుట్టి వెంట్రుకలు, అక్షరాభ్యాసాలు ఇత్యాదయ నడిపి నడిపి నా చేతులు కాయలు కాసాయి. అలా ఉన్నారేంటి? మరేం ప్రమాదం జరగలేదు కదా? అడ్డు రాకు. ట్వైందాల వంటి యజ్ఞోపేతాలు ఉన్నాయి నా దగ్గర. వేదం చదువుతూ వడికిన వెంటనే దాఖలా చూపిస్తాయి వేసుకుంటే. బ్రహ్మచార్యంజం పావలా, గృహస్థి దండ్యం 3 పావలాలు, పుత్రాభివృద్ధికి రూపాయి, పౌత్రాభివృద్ధికి 3 రూపాయి పావలా, ఇలా సైజుల వారీగా ఉన్నాయి. పురోహితులకు నమస్కారాలు. శీఘ్రమే వివాహాది పుత్రపౌత్రాభివృద్ధిరస్తు, సమస్త సుఖాభివృద్ధిరస్తు. శాంతులు ఏమైనా ఉంటే కూడా చెప్పండి. ప్రస్తుతానికి వివాహం మాత్రమే. దానికి ఫీజు మా ప్రజారావు చెల్లించాడు అనుకుంటాను. లేదే. ఏమాయి ప్రజారావు, అంటే మిమ్మల్ని కనుక్కొని చెల్లిద్దామని అనుకున్నాను. మీరు ఎన్ని విధాల వివాహాలు చేయించగలరు? విధి వివాహం, ప్రాజాపత్యం, గాంధర్వం, రాక్షసం, పైశాచకం అన్నిటికీ కర్మకాండ ఉంది. పుచ్చుకునే డబ్బు పుచ్చుకుంటూ ఎందుకు ఈ కాలయాపన? టూకిగా మా వివాహం పూర్తి చేయండి. నేనిక ఆలస్యం సహించలేను. మా ప్రజా వివాహం పద్ధతి ప్రకారం దండలు మార్పించండి, సరిపోతుంది. ఈ ప్రజా వివాహం అనే పద్ధతిని మన రాజ్యాంగ చట్టం ఆమోదించేట్లుగా చెయ్యాలి. చట్టం కాదరా, చట్టం. ఒకళ్ళ మెళ్ళో ఒకళ్ళు వేసుకోండి. స్వస్తి శ్రీ ప్రజోత్పత్తి నామ సంవత్సరే ప్రజాయుగే చతుష్పాదే. అగండి, నువ్వులు పొట్లను తెచ్చాను, దానికి పనికొస్తుంది. ఇవ్వండి. మరి అక్షంతలు తేవడం మర్చిపోయారు. నువ్వులు వాడవచ్చు, అదీగాక శనిదానానికి శ్రేష్టం అన్నారు. పుష్పార్థమేమేతిలాహ. ఏ వివాహం అయిపోయింది, ఇహ మీ ఇష్టం. ఇది ప్రజోత్పత్తి నామ సంవత్సరం కనుక బిడ్డలు కొల్లలుగా ఉత్పత్తి అవతారంలో ఏ శాస్త్రం అడ్డు పెట్టదు. ప్రజాదినం వర్ధిల్లాలి, ప్రజలమైన మనమంతా క్షేమంగా ఉండాలి, ప్రజోద్యమం వర్ధిల్లాలి, జనాభా లెక్కలు పెరగాలి, పాత జనాభా లెక్కలు నశించాలి, భర్తకంట్రోద్యమం తొలగించాలి. అవును, భర్త కంట్రోల్ నశించాలి. ప్రజా ప్రణయంలో ప్రజల దుప్పు వదిలిపోవాలి. ప్రజాదినం వర్ధిల్లాలి, ప్రజాదినం వర్ధిల్లాలి, ప్రజాదినం వర్ధిల్లాలి. వాసుదేవ. మాస్టరు ఈకే గారు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఆనర్స్ చదువుతున్న రోజుల్లో ఈ నాటిక రాసి ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఈ నాటికని వారు స్వయంగా వారి మిత్రులు ప్రదర్శించారు. అసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ నాటిక ఎప్పుడు వేసినా సరే అది అంతా ఫ్రెష్గాను ఉన్నటువంటిదిగా ఉంది. అది మా రామబ్రహ్మం గారు కూడా ఇందాక అదే అంటున్నారు, నిత్యనూతనంగా ఉంది ఇది. ఎవరికి కానీ అప్పటికి ఆ సెటైర్ అప్పటికి ఇప్పటికి కూడా సరిపోతుంది అని ఇందాక వారు అన్నారు. అలాగా మాస్టర్ గారు ఎన్ని హాస్య నాటికలు, ఈ ప్రజాదినం అన్న ఒకటి, తర్వాత కోటి విద్యలు అన్న ఒకటి, కొండదొర అన్న ఒకటి, ఇవన్నీ కొని ఆయన రాసి ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. అలా మాస్టర్ గారు తర్వాత గుంటూరు హిందూ కాలేజీలో ఆయన అధ్యాపకులుగా వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ వారి స్టూడెంట్స్ చేత, విద్యార్థుల చేత ఇది చాలాసార్లు ప్రదర్శింపజేశారు. అంటే ఆయన రాసినటువంటి పౌరాణిక నాటకాలు కూడా అక్కడ చాలాసార్లు అశ్వత్థామ, సుభద్ర కూడా ప్రదర్శింపజేశారు. ఇది రాష్ట్ర స్థాయిలో ఇది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడు, ఈ ప్రజాదినం నాటకం. అందువల్ల ఇది తర్వాత ఇంకా ఏం చేశారు, మాస్టర్ అంతటితో ఊరుకోలే. ఆ తర్వాత గురు పూజల్లో మా చేత నాటకం వేయించడం, మొట్టమొదటి స్వయంవరం అనేటువంటి నాటకం వేయించారు. అది మహాహాస్య నాటిక. అది లాస్ట్ ఇయర్ వేశారు. అది 1968లో 69లో మా చేత మొట్టమొదటిగా వేయించారన్నమాట. అప్పటి నుంచి ప్రతి గురు పూజల్లో మాస్టర్ గారు రచించినటువంటి హాస్య నాటికల్ని వేయడం అనేటువంటిది మేము అప్పుడు యువకులుగా ఉన్నప్పుడు ఇవన్నీ వేయడం జరిగింది.
ఆ తర్వాత తరాలుగా ఇప్పుడు ఈ తరం వాళ్ళందరూ ఈ నాటకాలు వేయడం జరిగింది. ఇందులో మన జనకులం, మన రామాలయం ఉంది కదా, వైర్లెస్ కాలనీ, అక్కడ జనకులం చేస్తున్నప్పుడు అక్కడ సందర్భంలో మాస్టర్ గారు మా చేత వేయించారు. అక్కడ చిన్న తమాషా జరిగింది. నాకు అప్పుడే కొత్తగా పెళ్ళయింది. పెళ్ళై సంవత్సరం ఎంత అయింది. అందులో భావకవిగా నేను వేశాను. అందుకనే వీళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చా. ఆ వేసినప్పుడు ఇలాగే వేదిక మీద ఈ దండలు మార్చుకోవడం వివాహం అన్నప్పుడు, ఇప్పుడు మా పెదముత్తేవి, మా కమల తల్లి చాలా చిన్నపిల్ల, ఆమెను వాళ్ళ తమ్ముడు, అక్కడ మా శేషావతారం అన్నయ్య గారు పిల్లలు వాళ్ళు కూడా వచ్చి చూసి వాళ్ళ అమ్మని అడిగారట, అమ్మ అనంతం అన్నయ్యకి మొన్న మధ్య పెళ్ళైంది కదా, మళ్ళీ పెళ్లి చేశారు. అలాగా చాలా తమాషా అయినటువంటిది. మాస్టర్ గారితో అంత హాస్యమే. ఆయన అందరినీ ఎప్పుడు నవ్విస్తూ కవిస్తూ ఆయన అనేటువంటిది అది. అందుకని ఈ ప్రజాదినం నాటికి ప్రజాదినం వేశారు కదా ఇంతకుముందు, మీరు ఇంతకుముందు వెళ్ళి మీరు ఫస్ట్ టైం వేశారు, మేము చాలాసార్లు వేసాం. అదేంటంటే మా సోదరుడు సిహెచ్ఎస్ఎన్ రాజు సరిగ్గా ప్రవేశం ఈ స్వయంవరం నాటకం మేము వేసినప్పుడు మొట్టమొదటి వచ్చాడు. మేమేమో నాటకం రిహార్సల్ చేస్తున్నాం. నా దగ్గరికి వచ్చి నాకేమైనా పాత్ర ఇస్తారని నేను వేస్తానంటే, నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగాను, నాన్నగారండి ఇతను కొత్తగా వచ్చేట్టు ఈ రాజుగారట, ఇతనేమో మమ్మల్ని అడుగుతున్నాడు, వేయిద్దామని చెప్పి స్వయంవరం నాటకంలో నిద్రానందం అని ఉంది. అది హాస్టల్ గదుల్లో అడిగే నాటకం అనమాట. హాస్టల్ దీంట్లో ఆ నిద్రానందం మధ్యలో ఏం చేస్తే నాటకం అవుతుండగా అలారం కొడుతుంది, నిద్రపోతూ ఉంటాడు, అలారం కొడుతుంది, లేచి టీ తాగేసి మళ్ళీ అలారం నక్కేసి మళ్ళీ పడుకుంటాడు. అందుకని అప్పటికప్పుడు వచ్చేబట్టి అతని చేత దాన్ని వేయించారు. అలా ప్రవేశించాడు అనమాట. అలాగా మేమందరం, నేను, సిహెచ్ఎస్ఎన్ రాజు, గోవిందు, మేమందరం కూడా అలా టీమ్స్ వేసాం. అందుకని ఇవాళ మాస్టర్ గారి యొక్క ఈ శతాబ్ది ఉత్సవంలో దీనికి ముగింపు కార్యక్రమంలో హాస్య నాటికతో ఈ కార్యక్రమం సుసంపన్నమైంది. అందుకని వీళ్ళందరికీ కూడా మాస్టర్ గారి యొక్క ఆశీస్సులు, దివ్యాశీస్సులు